రోజా గారు అన్నారు, మనం భయపడాల్సిన బాధపడాల్సిన అవసరం లేదు, తలెత్తుకుని తిరిగాము, ఓడిపోయినా కూడా మంచి చేసినాం కదా. రమ్మని చెప్పండి, బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలి కదా. ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసిన కార్యకర్తలను, నాయకులకి ధన్యవాదాలు చెప్పొచ్చు కదా. ఆమె ఎలక్షన్ ఉన్న టైంలోనే ప్రెస్ మీట్ పెట్టి తను ఓడించడానికి నా వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారు, నా వైసీపీ నాయకులే ఉన్నారని తనే స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు ఇంకో స్టేట్మెంట్ ఇచ్చింది. దాన్ని ఏ విధంగా చూస్తాం మనం? సో బోర్గట్ అని ఆఫీస్ ని తగలబెట్టారు, దాని వల్ల మీరేమంటారు? ఆయన చేసిన వ్యాఖ్యలు ఇంతకుముందు మనం చూసే ఉంటాం పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ మీద. ఆ. సో మీరు ఏ విధంగా తీసుకున్నారు, చూసే ఉన్నారా మీరు? సో అతను అధికారం వెనక వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని అతను ఇష్టమైనట్టుగా మాట్లాడటం, ప్రతిదీ వాళ్ళకి సపోర్ట్ చూసుకోవటం కానీ మాట్లాడడం జరిగింది. సో అతను ఇప్పుడు మహాసేన ఎక్కడున్నా లాక్కొస్తా అంటున్నాడు. ముందు ఎక్కడున్నాడో తెలియట్లా. సో ఫైనల్ కూటమి ప్రభుత్వం అనేది ప్రజలకి న్యాయం చేస్తుందా, పక్షపూర్తి రాజకీయాలు చేయబోతుందా? ఎలా మీరు ఫీల్ అవుతున్నారు, ఎలా చేయబోతుంది? బాగా చేస్తుంది అనుకుంటున్నాం, మేము కూడా బాగా చేయాలి. ఒకవేళ మంచి చేయకపోతే మరి మీరు ఎలా ఫీల్ అవుతారు? లేదు, ఎందుకంటే వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత వల్లనే ఓటమిలు ఉన్నా కూడా బాబు గారు సీఎం అయ్యే అంత సీట్లు కూడా వచ్చేసింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా బాగా చేస్తాం అనుకుంటున్నాం మేము. సో వైసీపీ ట్యాంపరింగ్ జరిగింది, సో వైసీపీ వాళ్ళు చేశారు, మీరే రావాల్సిన వాళ్ళు వచ్చారన్నారు, మీరే లాస్ట్ ఎలక్షన్స్ లో కూడా దీని గురించి ఆయన బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చాడు. మనకి ఎవరికైతే ఓటేస్తామో వీవీప్యాట్ లో కూడా వాళ్ళకే ఓటేసి ఓటు కనిపిస్తుంది, అదేం కాదు అని లాస్ట్ ఎలక్షన్స్ రిజల్ట్స్ ఇప్పుడు కూడా అదే చెప్పాడు. సో ఇప్పుడు కూడా వచ్చి అదే చెప్తున్నారు. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఆమె రివెంజ్ తీసుకుంటుంది రోజా గారి మీద. ఎవరైతే టీడీపీకి అగెనిస్ట్ గా ఉన్నారో, రివెంజ్ అని కాదు, అప్పుడు గవర్నమెంట్ ఉన్న వాళ్ళు ఏ విధంగా అయితే అంటే కేసు పెట్టొచ్చు, దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక ఎఫ్ఐఆర్ ఉంటుంది. అదేం లేకుండా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడగానే వాళ్ళని బొక్కలు వేయటం, వాళ్ళని తనడం, రోడ్డు మీదే ఇంట్లో ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. కాబట్టి వాళ్ళు అప్పటికే స్టేట్మెంట్ ఇచ్చింది కూడా, మీరు పద్ధతి మార్చుకుంటే ఒక రకంగా ఉంటే మేము మారేసి వేరే రకంగా ఉంటుందని కూడా స్టేట్మెంట్ ఇచ్చింది.